ఈరోజు టాపిక్ దుర్వ్యసనాలు, దురలవాట్లు. సమస్య: సార్, నాకున్న ఒక దురలవాటును నేను మానుకోలేకపోతున్నాను. దానివలన చదువు మీద మనసు పెట్టి చదవలేకపోతున్నాను. ఈ అలవాటు ఎలా అయ్యిందో తెలియదు. ఇప్పుడు వదిలించుకుందామన్నా కుదరడం లేదు. ఈ అలవాటుకు బానిసను అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి? వివరణ: పిల్లలు, మీరే చెప్తున్నారు కదా దురలవాటు అని. అంటే తప్పని తెలుసని అన్నమాట. తెలియని వాళ్లకు ఎంతైనా శ్రమించి బోధించగలం. తెలియనట్టు నటించే వాళ్లకు ఆ బ్రహ్మదేవుడొచ్చినా చెప్పగలడా? ఒకవేళ చెప్పినా మనకు ఎక్కుతుందా? చెవిటి మాటి ముందు శంఖ మోదినట్లే కదా. పిల్లలు, మీకున్న దురలవాట్లు లేక దుర్వ్యసనాలు ఏముంటాయి? అబద్ధాలు, చెడు స్నేహం, ధూమపానం, మద్యపానం, మొబైల్ ఫోన్, ఇంతేగా? కాదు కాదు. ఆ మధ్య కొద్దిమంది పెద్ద పెద్ద కాన్వెంట్స్లో చదువుతున్న పిల్లలను అడిగాను. వాళ్ళు, అయ్యో, మీరెక్కడున్నారు అంకుల్? మా స్కూల్స్లో మాకు తెలిసి ఇంకా చాలా దురలవాట్లు, దుర్వ్యసనాలు ఉన్నాయి అని క్రింద పేర్కొన్న విషయాలు చెప్పారు. మత్తు పదార్థాలు, సహజీవనాలు, బైక్ రేసులు, కార్ రేసులు, డబ్బుతో పేకాట, జూదం, అసభ్య ప్రవర్తన, దొంగతనాలు, గూండాగిరి అని చెప్పినప్పుడు నేను చాలా పాతకాలం మనిషిని అని అనిపించింది. కరెక్ట్. ఈ కాలం పిల్లలు నిజంగానే చాలా వేగంగా పరిగెత్తుతున్నారు దుర్వ్యసనాలలో. పొరపాటున ఎక్కడైనా ఆగాలి అనుకున్నా ఆగలేనంత వేగంతో వెళ్తున్నారు. ఒకవేళ బ్రేక్ చేసినా వెళ్తున్న బండి ఏదైనా సరే తలక్రిందులుగా పడి నుజ్జు నుజ్జు అయ్యేంత వేగం అది. చాలా భయంకరమైన వేగం. అసలు 15 ఏళ్ల పిల్లల నుండి ఊహించనంత వేగం. దుర్వ్యసనాలకు లోనై వారు పెద్దలు చెప్పినా అమ్మా నాన్నలు చెప్పినా నేను వినను అంటారు. అనుభవంతోనే తెలుసుకుందామంటే జీవితాలు నాశనమవుతాయి. భారతదేశంలో హక్కులు ఏవైనా సరే అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాత వర్తించే విధంగా రాజ్యాంగం నిర్ణయించింది. అంటే ఆ వయసు వాళ్లకు జీవితం మీద సంపూర్ణ అవగాహన కలిగి ఉంటుంది అని అర్థం కదా. అతి చిన్న వయసులోనే మొత్తం జీవితాలను చిన్నాభిన్నం చేసుకునే ఈ తరం వాళ్లను తీర్చిదిద్దడం ఎవరి తరం? పిల్లలు, ఇది మీకు మీరుగా సాధించాల్సిన విషయం. తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారంటే ఇక ఆపడం ఎవ్వరికీ సాధ్యం చెప్పండి. చెడు అలవాటుకు కారణం మనసు నుండి వచ్చే చెడు ఆలోచన అని గ్రహించాలి. తరువాత దానిని క్రియారూపంలో పెట్టాలా వద్దా అన్న విషయాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ బుద్ధి పటిష్టంగా ఉంటే చెడ్డ ఆలోచనను కార్యరూపంలోకి అమలు చేయనీయొద్దు. బలహీనంగా ఉన్న బుద్ధి దానిని చెయ్యొచ్చు అని, దానిని చేసేయమని ఒత్తిడి చేస్తుంది. చేసేదాకా ఊరికే ఉండదు. అలాంటి చెడ్డ పనిని పదే పదే చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. సగటున మనిషి ఏదైనా పని కనీసం 8 నుండి 21 సార్లు చేస్తే అది కాస్త అలవాటుగా మారుతుంది. 90 రోజులు చేస్తే ఇక అది మనిషి జీవనశైలిగా మారుతుంది. ఇక ఒక్కసారి అలవాటుగా మారిందంటే బుద్ధి విచక్షణను కోల్పోతుంది. ఒక చక్రంలాగా మారి జీవనశైలిలా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొదట చెడు ఆలోచనను రానివ్వకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకునే సాహసం చేస్తున్నాను. మీకు చాలా ఇష్టమైన పాయసం అమ్మ మీ గురించి ఇంట్లో చేస్తుంది అనుకుందాం. మీరు కూడా చాలా ఆతృతతో పాయసం ఆరగించాలని వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. అమ్మ ప్రేమగా మీకోసం చేసిన పాయసం కప్పులో వేసుకొని మీకిచ్చింది. మీరు కూడా లొట్టలు వేసుకుంటూ సరిగ్గా తాగే సమయంలో మీ చెల్లెలు లోపల నుండి పరిగెత్తి వచ్చి, అన్నయ్య, ఆ పాయసంలో బల్లి పడింది అని అన్నది. అప్పుడు మరి మీరేం చేస్తారు? ఒక్క ఉదుటన చేతిలో కప్పును క్రింద పడేస్తారా? లేక ఏముంది
అందులో అని గుటగుటా త్రాగేస్తారా? చెప్పండి. మీరు వ్యక్తపరిచిన ప్రతి దురలవాటు లేక దుర్వ్యసనం ఏదైనా బల్లిపడిన పాయసంలాగానే అని తెలుసుకున్నప్పుడు ఇక త్రాగాలా లేక వద్దా అన్నది నిర్ణయించాల్సింది మీరే. మీరు వినే ఉంటారు, బైక్ రేస్లని, కార్ రేస్లని, అతి చిన్న వయసులో పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమను ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా రోడ్ల మీద పరిగెత్తుతూ ఎంత దారుణమైన చావును కొని తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇదొక వ్యసనంలా తయారై యుక్త వయసు కూడా రాని పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్నారో తలుచుకుంటే కళ్ళనీళ్ళొస్తాయి. అసలు డ్రైవింగ్ చేయడానికి కావలసిన వయసు కూడా లేని పిల్లలు వాహనాలను నడపడం, మృత్యువాత పడడం మనం చూస్తున్నాం కదా. వీటికి కారణం వ్యసనాలకు బానిసలుగా మారడమే అని చెప్పొచ్చు. కానీ పైన చెప్పిన అలవాట్లకు బానిసలుగా మారిన పిల్లలు బాగుపడడానికి కొన్ని సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సూచనలు: మీ అలవాట్లు చెడ్డవిగా గుర్తించారా? వాటి నుండి దూరమవ్వాలని ఉందా? పూర్తిగా దూరం కావడం సాధ్యం కాదు. సంపూర్ణమైన ఎరుకతో కొద్ది కొద్దిగా అలవాట్లకు దూరమయ్యే ప్రయత్నం చేయాలి. ఆ అలవాటు మీద నుండి దృష్టి మరల్చడానికి ఇంకేదైనా మంచి విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. వీలైతే దురలవాట్లను, దుర్వ్యసనాలను మాన్పించే కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోండి. ఎంత నష్టపోతున్నారో కూడా అర్థం అవుతుంది. మంచి పుస్తకాలు చదవండి. ఒంటరిగా ఉండడం కంటే మిమ్మల్ని ప్రేమించి మీ యోగక్షేమాలు సదా కోరుకునే కుటుంబ సభ్యుల మధ్యలో గడపండి. మీరు కనిపించేవి, వినిపించేవి స్ఫూర్తిదాయకమైనవిగా ఉంచుకోండి. హ్యాబిట్ జర్నల్ను వ్రాయడం మొదలుపెట్టి ప్రతిరోజు మీలో కలిగే మార్పులను, ఉత్సాహాన్ని, పొరపాట్లను వ్రాయండి. వాటిని పరిశీలిస్తూ ఇంకా మెరుగుగా దురలవాట్లను దూరం చేయడానికి ప్రయత్నించండి. ఇది మెల్లగా దురలవాటును దూరం చేసుకునే ప్రణాళికా పద్ధతి. ప్రతిరోజు చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉదాహరణ, మీరు తాగే సిగరెట్లు రోజుకు ఎన్ని తగ్గినాయి? ఒకవేళ మనం నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోగలిగితే మనకు మనమే ప్రశంసించుకొని ఆ సూచనలను నిత్య నూతనముగా మరుసటి రోజుని ఆదర్శవంతంగా తీర్చుకోవడానికి మరలా పాటించాలి. ఒకవేళ ఆ రోజు మనం అనుకున్న వాటిని చేరుకోలేకపోతే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ విషయాలు మిమ్మల్ని ఆపుతున్నాయి? పరిసరాల, ఒత్తిడా, ఆందోళన అని కొన్ని వారాల పాటుగా కానీ కొన్ని నెలల పాటుగా కానీ ఒక పట్టిక ద్వారా మన పురోగతిని బేరీజు వేసుకోవాలి. అది పురోగతిలో వెళుతుంది అంటే మన ఆత్మవిశ్వాసం, ఆదర్శం పెరుగుతుంది. లేదంటే చెడు అలవాటును తగ్గించుకోవాలి అన్న కోరికను మరింత దృఢంగా పెంచుకొని ఆత్మ పరిశీలనతో, క్రమశిక్షణతో ప్రయత్నం చేయాలి. నా స్వభావం ఇంతే, నా రక్తంలో ఉంది, నేను మారను, మారలేను అనుకుంటే ఇక మనం పశువుతో సమానం. ఎందుకు అంటే దానికి బుద్ధి లేదు. మనకు బుద్ధి ఉండి కూడా మార్చుకోలేక, సంస్కరించుకోలేకపోతున్నాం. మన కథ ఒక పట్టుపురుగులాగా అయిపోతుంది. అది మల్బరీ ఆకులను తింటూ, నోటి నుండి దారం వదులుతూ తన చుట్టూ తనే ఒక గూడు చుట్టుకుంటుంది. తరువాత ఆకులు తినదు. పైగా ఆహా ఎంత బాగుంది నా ఇల్లు, మెత్తగా హాయిగా ఉందని పడుకుంటుంది. దారం ఇచ్చేదాకా ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఇక దారం అవ్వడం ఆపటంతో దారం తెగిపోకుండా దాన్ని వేడి నీళ్ళల్లో వేసి తీసుకుంటారు. అది ఎలాగైతే తాను కట్టుకున్న పట్టుగూడు నుండి బయటికి రాలేక గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుందో అలా వ్యసనానికి వశపడి అలవాటు అనే చక్రంలో పడి అన్నీ వదిలేసి ఎప్పుడైతే బానిసగా మారుతామో అప్పుడు ఇక పతనం మొదలైనట్టే. తస్మాత్ జాగ్రత్త. ప్రేరణ మంత్రం: గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాబిట్స్ ఆల్వేస్ డెలివర్ రిజల్ట్స్. స్ఫూర్తి: పిల్లలు, నేనొక మహానటుడి గురించి మీకు చెప్తాను.
చాలా చిన్న వయసులోనే మద్యపానానికి బానిస అయ్యాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసి జైలు పాలయ్యాడు. ఒకసారి కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకు చలించిపోయి తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఎంతో కృషి పట్టుదలతో నటనలో తన జీవితాన్ని మొదలుపెట్టాడు. 3 వయసులో నటించడం మొదలుపెట్టి కఠోర శ్రమ వల్ల ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్ ప్రపంచంలో ప్రముఖ సంస్థ మార్వెల్ ఆయనను చాలా సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకుంది. అందులో ఐరన్ మ్యాన్, అవెంజర్స్ అనే చిత్రాలు ప్రపంచ స్థాయిలో ఎంతో గొప్పగా హిట్ అయ్యాయి. అంతేకాక అతనికి చాలా మంచి గుర్తింపు తెచ్చాయి. హాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్లో ఇతను కూడా ఒకడయ్యాడు. అంతేకాక ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ పాటికి నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిసింది కదా, ఆయనే రాబర్ట్ డౌనీ జూనియర్. నిజానికి పిల్లలు ఒకటి గుర్తుంచుకోండి, మంచి అలవాట్ల కోసం మారడం అన్నది ఏనాడైనా మొదలు పెట్టొచ్చు. వయసు అనేది దానికి ఏమాత్రం అడ్డంకి కాదు. మీరు మంచిగా మారాలనుకునే దృఢ నిర్ణయం చేసుకుంటే శ్రమతో తప్పక ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి లేక సూచన: తమ పిల్లలు ఎలా ఉంటున్నారో, వారికి ఏ అలవాట్లు అలవడుతున్నాయో, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించుకుంటూ ఉండాలి. పిల్లలకేవైనా చెడు అలవాట్లు అలవడక ముందే బాల్యం నుంచే వారికి మంచి గుణాలను, మంచి అలవాట్లను గురించి బోధిస్తూ ఉండాలి. ప్రహ్లాదుని గుణగణాలను వివరించి చెప్పి అటువంటి గుణాలను అలవర్చుకునేలా చూడాలి. నైతిక విలువల గురించి తెలియపరచాలి. దుర్గుణాల వలన, దురలవాట్ల వలన ఎంత నష్టపోతారో తెలియపరచాలి. పొరపాటునో, స్నేహితుల వల్లేనో, పరిస్థితుల ఒత్తిడిని తట్టుకోలేకో పిల్లల దురలవాట్లకు గురైతే, అది తెలిస్తే వెంటనే వారిని మందలించి అది దుర్వ్యసనంగా మారకముందే సామధాన భేద దండోపాయములతో వారిని సరిదిద్దాలి. వారి జీవితాలను బాగు చేయాలి.